రథసప్తమి రోజు చిక్కుడాకు జిల్లేడాకు రేగిపండు తల మీద పెట్టుకుని స్నానం చేసి జేగురుముఖతో రథం వేసుకొని కుంపటికి పసుపు బొట్లు పెట్టుకొని స్వచ్ఛమైన ఆవు పిడకల పైన స్వచ్ఛమైన ఆవు పాలు గిన్నె పెట్టుకొని పాలు పోసుకొని పాలనైతే పొంగించుకోవాలి. ఈ విధంగా అవకాశం లేని వాళ్ళు గ్యాస్ మీదైనా నివేదన తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పాలు పొంగించుకున్నాను. 3 సార్లు నెయ్యి కలిపిన బియ్యాన్ని తీసుకొని ఈ పాలు పొంగిన తర్వాత చుట్టూ తిప్పేసి అందులో వేసుకున్నాను. చెరుకు గడ్డతో మాత్రమే మేమైతే కలుపుకుంటాము. అన్నం రెడీ అయ్యేలోపు 7 చిక్కుడుకాయలను తీసుకొని రథాన్ని తయారు చేసుకుని ఒక చిక్కుడాకు తీసుకొని దానిపైన ఎర్రచందనంతో సూర్యనారాయణ మూర్తిని అయితే తయారు చేశారు. నా దగ్గర ఎర్రచందనం లేదు కాబట్టి నేను కుంకుమతో అయితే సూర్యనారాయణ స్వామిని రెడీ చేసుకొని తులసికోట దగ్గర అయితే పెట్టుకున్నాను. 7 చిక్కుడాకుల్లో తయారు చేసిన పరిమాణాన్ని నైవేద్యం చేసి ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి అయితే ఆరాధన అయితే చేశాను. అనంతరము 3 ముత్తైదులు పిలుచుకొని తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. చిక్కుడాకుల్లో ఎందుకు నైవేద్యం రథసప్తమి రోజు పెడతారో నాకైతే తెలియదు. మీ ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.